నాడు బ్రిటిష్ వారిని ఇండియా నుండి పారద్రోలడానికి వినాయక నవరాత్రులు ఏర్పాటయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వర నవరాత్రుల మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఈసారి గణేష్ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా కొనసాగాయని చెప్పారు. వినాయక చవితిలో దేశభక్తి ఇమిడి ఉందని చెప్పారు. కరీంనగర్లో గత 12 ఏళ్ల నుండి ఎలాంటి సంఘటనలు జరగలేదని చెప్పారు. రేపు గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గజ ఈతగాలని ఏర్పాటు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా జరిగే విష ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఎక్కడ ఎవరిని అడ్డుకోరు, ఎవరిని ఇబ్బందులు పెట్టరని చెప్పారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. 2 సంవత్సరాల తర్వాత చిన్న వినాయకులను ప్రతిష్ఠ చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాతావరణం నిర్మాణం కావాలి. ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారద్రోలని చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, దానికి ఒక వేదిక కావాలి అని చెప్పించి బాలా గంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. మనం గత 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఇలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతా ఉన్నాయి. యువకులందరూ కూడా దీక్ష తీసుకున్నారు. 9 రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తా ఉన్నారు. విఘ్నేశ్వర నవరాత్రులు వీళ్ళు చేస్తారు, అది చేస్తారని. అవన్నీ కూడా తప్పు. కొంతమంది కావాలనే ఈ పండుగలను పండుగల పట్ల వ్యంగ్యంగా వివరించడానికి, ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేసుకోవాలి, భక్తి వాతావరణం చేసుకోవాలని చెప్పి ఇలా సమాజంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. కాబట్టి దేశభక్తితోని ఇముడి ఉన్న పండుగ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమం.